Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పిన్ని వాళ్ళ ఊరికెళ్ళాను గదా! మన చెల్లెలు కూతురు పురుడు అనేసి కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయిపోయావండి. ఎలా అయిపోయాయో తెలీదు. డిలీట్ అయిపోయావి. తర్వాత మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాము. ఫస్ట్ ఏమో అత్తమ్మ, మరదలు, పిల్లలు, అమ్మ అందరూ వచ్చేసారు. తర్వాత మేము కొంచెం లేట్‌గా వద్దామనుకున్నాము. మళ్ళీ తమ్ముడు కారు తీసుకొని మళ్ళీ వచ్చాడు. 12 కిలోమీటర్స్ అవుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరికి, పిన్ని వాళ్ళ ఊరికి. ఇక తమ్ముడు మళ్ళీ వాళ్ళని దింపేసి మళ్ళీ వచ్చేసాడు. అవన్నీ స్కిప్ అయిపోయాయి వీడియోసు. తర్వాతొచ్చేసి ఇక్కడ వదిన వాళ్ళ గృహప్రవేశం ఉంది. అందుకనేసి మళ్ళీ అక్కడికైతే ఇంటికొచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి గృహప్రవేశం కాడికైతే వచ్చాం. మేము రెడీ అయింది అవన్నీ స్కిప్ అయిపోయాయి వీడియోసు. తర్వాతొచ్చేసి ఇక్కడికైతే వచ్చాము. రాగానే రథం స్టార్ట్ అయిపోయింది. వదిన అంటే నాకు అత్తమ్మ, అక్క కూతురు అన్నట్టు వదిన. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వదిన అన్నాను గదా! వాళ్ళ హస్బెండ్ నా క్లాస్‌మేటు. అన్న అవుతాడు వరుసకు. నా క్లాస్‌మేట్ గూడా చిన్నప్పుడు మేము కోయిలకొండలో చదువుకున్న ఊరని జెప్తాను గదా! అక్కడ అయితే మేము క్లాస్‌మేట్లము. నైన్త్ వరకైతే క్లాస్‌మేటము. తర్వాత ఆ అబ్బాయి అయితే వేరే ఊరికెళ్ళి చదువుకున్నాడు. నైన్త్ వరకు. సిక్స్త్ నుంచి నైన్త్ వరకైతే మా క్లాస్‌మేటు ఆ అన్న. తర్వాత ఆ అన్న వాళ్ళది గృహప్రవేశము. అన్నయ్య అయితే లేడు. ఎక్స్‌పైర్ అయిపోయాడు. చాలా 15 ఇయర్స్, 15 ఇయర్స్ అలా అయింది. అన్నయ్య ఎక్స్‌పైర్ అయిపోయి చిన్న ఏజ్‌లోనే చనిపోయాడు. తర్వాత వాళ్ళ బాబులైతే ఇల్లు కట్టారు. వదిన బాబులు పెద్దగా అయిపోయారు. మా అల్లుండను కూడా చూయిస్తాను. తర్వాత చిన్నబ్బాయిది అవన్నీ కూడా స్కిప్ అయిపోయేవి. ఎలా డిలీట్ అయిపోయాయో తెలియదు వీడియోస్ అయితే. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. ఇక్కడ అన్న లేడు గదా! వదినకైతే ఒడిబియ్యం పొయ్యొద్దు గదా! అందుకనేసి ఇక్కడ అత్తమ్మకు, మామయ్యకు వీళ్ళ అక్క కూతురు అవుతది. అన్ననేమో అన్న కొడుకు అవుతాడు ఆ అత్తమ్మకు. అత్తమ్మ అంటే మా పెద్ద తాతకు నలుగురు కొడుకులని జెప్తాను గదా! ఈ రెండో మామయ్య అన్నట్టు. పెద్ద మామయ్య చనిపోయాడు. మాకు ఓన్‌గా అయితే ఒకటే మామ. తర్వాత దేవుని సెల్పులో ఇలా గుడిలాగా పెట్టారు. శిఖరంలాగా పెట్టారు. గుడి అది ఉంటుంది గదా! అలా అయితే పెట్టారు. తర్వాత అత్తమ్మకు, మామయ్యకి బియ్యం అయితే పోసి ఇక్కడ సూర్యుడికి మొక్కండి అత్తమ్మ అని చెప్తా ఉన్నాను. అత్తమ్మ వాళ్ళకి కొంచెం తెలియదు. అందుకనేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ సూర్యుడికి అక్షంతలేసి మొక్కుకోండి అత్తమ్మ అన్నట్టు. ఈ మామయ్య, అత్తమ్మ అయితే మేము చిన్నగున్నప్పుడు మా మామయ్య గూడా చిన్నగా ఉన్నాడు. ఈ మామ వాళ్ళు బాగా జూసేదన్నట్టు. మేమెళ్ళినప్పుడల్లా మా మామ చిన్నగా ఉన్నాడు అప్పుడు. మా అన్నయ్య కన్నా ఒక 1 ఇయర్ పెద్ద అంతే మామయ్య. అందుకనేసి ఇగ మాకు అంతగా జూడలేదు మామయ్య చిన్నప్పుడు. మామయ్య గూడా చిన్నోడే గాబట్టి అంత జూడలేదు. అమ్మమ్మ తర్వాత ఆ మామయ్య వాళ్ళు బాగా జూసేదన్నట్టు. తర్వాతొచ్చేసి ఇప్పుడు గూడా అలాగే కలిసే ఉంటాము. అందరము ఎళ్ళినప్పుడు అందరు మామయ్య వాళ్ళ ఈ లాస్ట్ మామయ్య, నాలుగో మామయ్య కూతురు. ఇక్కడనేమో అత్తమ్మ. తర్వాత పిన్నిలు అందరైతే ఇక్కడ కూర్చున్నారు. అత్తమ్మలు, పిన్నులు, మా ఓన్ అత్తమ్మ అక్కడ కూసుంది. ఇంకొక అత్తమ్మ ఇప్పుడు బియ్యం పోసుకుంది గదా! ఆ అత్తమ్మ గూడా మా దగ్గరకొచ్చింది. హాయ్ అయితే చెప్తా ఉన్నారు అందరూ. అమ్మ, ఇక్కడ మా మరదలు వాళ్ళ అమ్మ, అందరూ మా అత్తమ్మ, నాలుగో అత్తమ్మ, రెండో అత్తమ్మ, మూడో అక్క గూడా ఉంది. మూడో అక్క అంటే పెద్దమ్మ కూతుర్నే చేసుకున్నారు మూడో మామయ్యకు. తర్వాతొచ్చేసి ఇక్కడ అందరైతే ఇది పెద్దత్తమ్మ. మామయ్య అయితే చనిపోయాడు. మా అత్తమ్మ, పెద్దత్తమ్మ అయితే ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాతొచ్చేసి కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయిపోయావి. ఇంక వీడియో తీస్తున్న అత్తమ్మంటే తీయమ్మ అంటోంది. మా పెద్దత్తమ్మ వాళ్ళు గూడా బాగా చూసేవాళ్ళు అప్పట్లో. అందరూ ఒకే దగ్గరుండేది అప్పట్లో అయితే. మేము పైకెక్కాము. కింద రథము అన్నీ అయిపోయిన తర్వాత పైకైతే ఎక్కాము చూద్దామనేసి. ఇక్కడైతే రోడ్డుంటుంది. వెహికల్స్, బస్సులు ఎళ్ళే రోడ్డు, మెయిన్ రోడ్డు ఇక్కడుంటుంది. కొంచెం పక్కకెళ్తే ఇప్పుడు రెండో మామయ్య అని చెప్పాను గదా! ఆ మామయ్య వాళ్ళుంటారు. ఆ మామయ్య వాళ్ళ ఇల్లుంటుంది. అప్పుడు నేను చిన్నగున్నప్పుడు అందరూ ఒకే దగ్గరుండేది. ఇక్కడ అన్ని కబోర్డ్స్ అన్నీ మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
తర్వాత చిన్న చిన్నయి ఒక గేటు గవైతే కొన్ని కొన్ని ఉన్నాయి అంతే. ఇది బాల్కనీలోకొస్తే ఇక్కడ రోడ్డు సైడ్ చూడొచ్చు. మెయిన్ రోడ్ సైడు కనిపిస్తా ఉంటది. అప్పుడు ఫుల్లు వర్షాలు పడ్డాయి గదా! అక్కడక్కడ వాటర్ అయితే చాలా ఉన్నవి. చుట్టాలు వాళ్ళు వస్తా ఉన్నారు. ఇక్కడ భోజనాలైతే ఇక్కడ ఒక గుట్ట ఉంటది. పీర్ల గుట్ట అంటారు. మేము చిన్నగున్నప్పుడైతే అక్కడ ఆ ట్యాంక్ దగ్గర ఒక చెట్టు రౌండ్‌గా ఉండేది. అది భలే ఉండేది. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తుంటే మేము ఆ చెట్టుని చూసే గుర్తుపట్టేవాళ్ళము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరకొచ్చేసింది అనేది భలే హ్యాపీ అయిపోయేది ఆ చెట్టుని చూసి. ఇప్పుడు ఆ చెట్టు ఎందుకంటే పడిపోయింది. చాలా ఏండ్ల చెట్టు కాబట్టి పోయిందంట చెట్టు. ఇక్కడ మా నాలుగో మామయ్య అల్లుడైతే పిల్లలకైతే తినిపిస్తా ఉన్నాడు. జగదీషు. వీళ్ళిద్దరు టీచర్లే. మామ కూతుర్లు ఇద్దరు టీచర్లే. ఇద్దరు అల్లుళ్ళు గూడా టీచర్లే. ఇంగ మూడో కూతురైతే యూఎస్‌లో ఉంటుంది. ఇక కొడుకు ముగ్గురు తర్వాత ఒక కొడుకు. లాస్ట్ మామయ్య నాలుగో మామయ్యకు. ఇక్కడ పిల్లలు మా చిన్ను అందరూ ఉన్నారు. హాయ్ చెప్తా ఉన్నారు. తర్వాత వచ్చేసి పిల్లలకు తినిపించి వాళ్ళైతే తింటా ఉన్నారు. ఇక్కడ మేము కూడా తిందామనేసి మళ్ళీ కిందికైతే వచ్చేసరికైతే మా చెల్లెలు వచ్చింది. ఇంకో చెల్లెలు మామయ్య నాలుగో మామయ్య అని చెప్పాను కదా! పెద్ద తాతకు నలుగురు కొడుకులైతే నాలుగో మామయ్య హాయ్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మా మరిది చెల్లెలని చెప్పాను కదా! మా మరిది వచ్చి హాయ్ చెప్తా ఉన్నాడు. మా బాబాయ్ తర్వాత వచ్చేసి బాబాయ్ వాళ్ళ మనమరాలు ఇంగా చిన్ను భలే మాట్లాడుతది చిన్ను. వీళ్ళు మరదలిమే. తర్వాత వచ్చేసి వదిన అని చెప్పాను కదా! మేము వీడియో అయితే దిగుతున్నాము గిఫ్ట్ ఇచ్చి. తర్వాత ఇక దిగేసి తినేసి మళ్ళీ కాసేపు ఉండండి అని చెప్పింది. కాకపోతే మేము చెల్లెలు వాళ్ళ ఊరికెళ్ళాలనుకున్నాము. నేను, చెల్లెలు. ఇక్కడ మా తమ్ముడైతే మాకన్నా ముందే స్కూల్ నుండి మా తమ్ముడు కూడా టీచరే. స్కూల్ నుండి వచ్చి తింటా ఉన్నాడు. మాకన్నా ఫస్ట్ ఏంట్రా మాకన్నా లాస్ట్ వచ్చావు ఫస్ట్ తింటున్నావు అంటే అక్కడ నవ్వుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మా సైడ్ అయితే గ్రూప్ ప్రవేశాలకు, ఎంగేజ్మెంట్లకు కానీ, పెళ్ళికి కానీ అంతా వెజ్జే పెడతారండి. నాన్ వెజ్ అయితే పెట్టరు. తర్వాత వచ్చేసి ఇక్కడ భక్షాలు అయితే చాలా పెద్ద పెద్దగా చేస్తారు మా సైడు. చేసేవాళ్ళు కూడా చాలా పెద్దగా చేస్తారు. తర్వాత వచ్చేసి మేము తినేసి ఇదిగోండి పెద్ద అల్లుడు రంజిత్ వీడియో అయితే డిలీట్ అయింది. తర్వాత ఇక ఇక్కడ ఉన్నాడు కానీ ఫేస్ కనిపించట్లేదు. మేము కూడా భోజనాలు చేసేసి ఇక మళ్ళీ మామ కొడుకు అదే రెండో మామ అని చెప్పాను కదా! ఇప్పుడు బియ్యం పోసుకున్న మామ కొడుకు అయితే రెండో కొడుకు. ముగ్గురు వాళ్ళు. ఆ మామయ్యకు ముగ్గురు కొడుకులే. రెండో కొడుకు ఈ అబ్బాయి హెడ్ కానిస్టేబుల్. తర్వాత వచ్చేసి ఇంటి దగ్గర ఎండ అయితే చాలా ఉంది. కారులో అయితే డ్రాప్ చేశాడు. ఎందుకక్క వీడియో తీస్తున్నావు అని అడిగితే మా మామ కొడుకు డ్రాప్ చేశాడని చెప్పొద్దారా అంటే నవ్వుతా ఉన్నాడు. మా కోడలు అయితే ఏమేమో మాట్లాడుతుంది. మా కోడలు చిన్ను. తర్వాత వచ్చేసి ఇంకా వచ్చి మేము ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము చెల్లెలు ఊరికైతే వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేద్దామనేసి మేము కూడా వెళ్ళాము. మాతో పాటు మా కోడలు చిన్ను కూడా వచ్చేసింది. మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బస్కి అయితే వస్తూ ఉన్నాము. మామయ్య షాపు అవన్నీ క్లోజ్ ఉన్నాయి. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇదిగోండి ఇక్కడ తమ్ముడైతే మమ్మల్ని డ్రాప్ చేశాడు. మా అల్లుడు మా తమ్ముడు డ్రాప్ చేసి మా ఐస్ క్రీమ్లు ఇప్పించి వెళ్ళాడు. ఎండ అయితే చాలా ఉంది. బస్ అయితే తొందరగా వచ్చేసింది. ఆమె అయితే 2 ఐస్ క్రీములు తీసుకుంది మా చిన్ను వాళ్ళ డాడీతోన. ఇక మాకు కూడా ఇప్పించి వెళ్ళాడు తమ్ముడు. బస్ అయితే ఎంబటే వచ్చేసింది. మా కోడలు అయితే భలే మాట్లాడింది. కాకపోతే పక్కలో ఒక ఆమె ఫోన్ మాట్లాడుతుంది. చాలా వల్గర్గా మాట్లాడుతుంది. అందుకనేసి నేను వాయిస్ తీసేశాను. మా కోడలు భలే మాట్లాడింది. అది వాయిస్ పెడదామంటే అదిగోండి మా పక్కలో ఒక ఆమె కూర్చుంది. ఆమె అయితే భలే మాట్లాడుతుంది ఏదేదో. అందుకనేసి నేను వాయిస్ తీసేసాను. మా కోడలు వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ పక్కలో బాగాలేదు కదా వాయిస్ అనేసి నేను తీసేసాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాము. చెల్లెలు వాళ్ళ బావ కొడుకుది పెళ్ళుంది. ఇక నేను ఈసారి అమ్మమ్మ వాళ్ళ చూసారు కదా మా కోడలు చిన్న హ్యాపీ కార్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కార్లో
బస్సులో ఎక్కువ ఎళ్ళారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయితుంది. మాతో పాటు వస్తానే ఏడ్చి వచ్చేసింది. సరేలే వన్ డేనే గదా! ఆ రోజైతే స్కూల్ ఎలాగో లేదు. ఎళ్ళలేదు. నెక్స్ట్ డే ఒకరోజు కదా అనేసి తీసుకెళ్ళాము. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాం గదా అనేసి మేమైతే అక్కడ పరిగిలో అయితే దిగిపోయాం. తొందరగా బస్సులు దొరికినాయి. చాలా హ్యాపీ మా కోడలు. తర్వాత అక్కడ మేము కొంచెం స్నాక్స్ తిని కాఫీ అయితే తాగాము. వాళ్ళైతే పానీపూరి తింది మా కోడలు. ఇక్కడ మేమైతే ఊరికి వచ్చేసాం చెల్లెల వాళ్ళ ఊరికి వికారాబాద్‌కు. అక్కడ మరిది మా కోసం వెయిటింగ్. తర్వాతొచ్చేసి మా కోడలు ఎంత దూరం ఉందనుకుంటుందేమో ఆటో తీసుకొని వెళ్దాం అంటా ఉంది. కాకపోతే లేదు మా వాకబుల్ డిస్టెన్స్ అని నేను చెప్తా ఉన్నాను. అటు వెళ్తే అనంతగిరి గుట్టపైకి వెళ్ళొచ్చు. ఇక్కడెళ్తే చెల్లెల వాళ్ళది వాకబుల్ డిస్టెన్సు అంతే. ఎప్పుడు కార్‌లో ఎళ్తది గదా! ఆ అమ్మాయి. ఈ అమ్మాయికి అంతగా తెలియట్లేదు. ఆటో తీసుకొని ఎళ్దామని ఒకటే ఆటో తీసుకొని ఎళ్దాం అత్తమ్మ అంటుంది. ఇంటికైతే వచ్చేసి చెల్లెలైతే ఏదో అన్నము, పప్పు చేయమంటే చేసింది. తినేసాము. ఇక్కడ కాకర పువ్వొత్తులైతే కాలుస్తా ఉన్నాము. అప్పుడే దీపావళి అయిపోయింది గదా! అంతకుముందే. అందుకనేసి అవి మిగిలిపోయినవి ఉంటే మా కోడలు కాలుస్తా ఉంది. నాకు గూడా ఇచ్చింది. పట్టండి అత్తమ్మ మీరు గూడా కాలవండి అనేసి. మా కోడళ్ళైతే చాలా ఈ చిన్ను అయితే చాలా ప్రేమగా ఉంటుందండి. మేమెళ్ళినప్పుడైతే చాలా ప్రేమ చేస్తుంటది. అట్లా ఉంటారా పిల్లలు అనిపిస్తది. భలే అనిపిస్తా ఉంటది మా కోడలు చిన్ను. విన్ను ఏమో కొంచెం తక్కువ. చిన్ను అయితే భలే అనిపిస్తది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్